హాయ్ హలో అందరికి నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు రవీందర్. ప్రస్తుత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి మీద సినిమాల ప్రభావం ఎక్కువగా ఉంది. అందుకే ఆయన ఏం మాట్లాడినా కూడా సినిమా స్టైల్లోనే మాట్లాడుతుంటారు. ఒక ధర్నా చేయాలన్నా, ఒక ర్యాలీ చేయాలన్నా కూడా అదే స్టైల్లోనే వెళ్తుంటారు. మనం చాలా సందర్భాల్లో చూసాం. ఆయన మాట్లాడితే కూడా ఆవేశంగా మాట్లాడుతుంటారు. సినిమాల్లో విలన్స్ దగ్గర ఎలాగ మాట్లాడతారో అలాగే మాట్లాడుతుంటారు. అయితే ఎన్నికలకు ముందు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 35,000 మంది మహిళలు మరి ఈ వాలంటీర్ వ్యవస్థ ద్వారానే మిస్ అయ్యారని చెప్పి పెద్ద ఎత్తున ఆరోపణలు చేశారు ఆయన. ఈ సినిమాల ప్రభావం అనుకుంటా. ఆయన సినిమాలో జరిగినట్టుగానే ఏదో అమ్మాయిలని వేరే వెహికల్లో తీసుకొని వాళ్ళ చిత్రహింసలకు గురి చేసి ఒక ముఠా ఉంటుంది, ఆ ముఠా తీసుకుపోయినారని చెప్పి ఆ రకంగా ఆ సినిమాలో ఉండే విలన్లు ఏ రకంగా చేస్తారో వాలంటీర్ వ్యవస్థ కూడా ఆ రకంగా చేస్తుందన్న రీతిలో ఆయన ఆరోపణలు చేశారు వాళ్ళ పైన ఎన్నికలకు ముందు. సో మరి ఇప్పుడు వీళ్ళు చేసినటువంటి ఆరోపణలు కానీ వీళ్ళు చెప్పిన విషయాలన్నీ కూడా ప్రజలు నమ్మి వాళ్ళకు ఓట్లేసి వాళ్ళని గెలిపించారు. ఈరోజు వాళ్ళు అధికారంలో ఉన్నారు. ఈ మిస్సింగ్కి సంబంధించి ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఎవరైతే 35,000 మంది మిస్ అయ్యారని చెప్పి పవన్ కళ్యాణ్ చెప్తా ఉన్నారో, కేంద్ర ఇంటెలిజెన్స్ నాకు సమాచారం ఇచ్చిందని ఏదైతే చెప్తా ఉన్నారో, అంత పెద్ద ఎత్తున మిస్సింగ్ అయింది అంటే కనుక కేంద్రం మౌనంగా ఉండేటువంటి అవకాశం లేదు. అది ఎప్పుడు ఈ వాలంటీర్ వ్యవస్థ ద్వారానే వీళ్ళు 35,000 మంది మిస్ అయ్యారంటే కనుక మౌనంగా ఉండేటువంటి పరిస్థితి ఉండదు. కేంద్ర ఇంటెలిజెన్స్ కూడా, రాష్ట్ర ఇంటెలిజెన్స్ కూడా ఆ రకంగా ఉండే పరిస్థితి ఉండదు. కానీ జరిగిందేంటి వివిధ కారణాల చేత వాళ్ళు చాలామంది మహిళలు మిస్ అయినటువంటి పరిస్థితి. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఒక ఎగ్జామ్ రాస్తారు, ఆ ఎగ్జామ్లో ఫెయిల్ అంటారు. తల్లిదండ్రులు ఎవరన్నా వాళ్ళని అమ్మ నువ్వు ఇన్ని రోజులు కష్టపడ్డావు, నీకు ముందే పెళ్లి చేసి పంపిస్తామన్నావు, నువ్వు పరీక్షలు అనుకుంటా రాయక ఫెయిల్ అయిపోయినావు అని చెప్పి సీరియస్ అయ్యారు అనుకోండి. ఆమె ఏం చేస్తుంది, ఇంట్లో బాధలు భరించలేము, ఏమన్నంటే పెళ్ళి అంటున్నారు వీళ్ళని చెప్పి ఇష్టం లేకపోతే ఆ ఇల్లు వదిలేసి వెళ్ళిపోతుంది. లేదా ఒక అమ్మాయి ఎవరైనా ప్రేమించి ఉంటుంది, పెళ్లి చేసుకోవాలనుకుంటుంది, వాళ్ళ అమ్మ నాన్న వినరు, ఇంకో పెళ్లి చేస్తామంటారు. అప్పుడు ఏం చేస్తుంది, ఇంట్లో ఉంటే నాకు బలవంతంగా పెళ్లి చేస్తారని చెప్పి ఆ అమ్మాయి కూడా ఒక ప్రేమ వ్యవహారం కారణమై ఉండొచ్చు, వెళ్ళిపోయి ఉండొచ్చు. లేదా భార్య భర్తలు ఏదైనా గొడవ జరిగి భర్తతో నేను భరించలేని చెప్పి ఇంకో రకంగా ఆమె వెళ్ళిపోయి ఉండొచ్చు. కొన్ని వేరే రకాల పద్ధతిలో కూడా ఎవరైనా వాళ్ళని నమ్మించి ఉద్యోగం ఇప్పిస్తానో లేకుంటే ఇంకో అవకాశం ఇప్పిస్తామనో వేరే పద్ధతులు కూడా తీసుకుపోయి ఉండవచ్చు. అలా అనేక రకాల కారణాల చేత జరిగినటువంటి పరిస్థితులు. అందుచేతనే ఈ కేంద్ర ఇంటెలిజెన్స్ కానీ రాష్ట్ర ఇంటెలిజెన్స్ కానీ సరే మిస్సింగ్ అయిన కేసులకు సంబంధించి వాళ్ళు తిరిగి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తారు. ఆల్రెడీ కేసులు నమోదైంటాయి కాబట్టి వాళ్ళని తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తారు వాళ్ళు. సో ఇప్పుడు వీటికి సంబంధించి మరి వీళ్ళ ప్రభుత్వానికి సంబంధించినటువంటి మంత్రులు ఎవరైతే లావు కృష్ణదేవరాయలు, అదేవిధంగా పార్థసారథి పార్లమెంట్లో క్వశ్చన్ అవర్ సందర్భంగా వీళ్ళు అడిగినటువంటి ప్రశ్నలకు కేంద్రం ఒక ఆన్సర్ ఇచ్చింది. రాష్ట్రంలో 2019 నుంచి 2023 వరకు మిస్ అయినటువంటి 44,600 మిస్సింగ్ కేసులకు సంబంధించి ఇప్పుడు అందులో 44,022 మందిని తిరిగి తీసుకురావడం జరిగింది. ఇక దగ్గర ఒక 600 మంది దాకా ఇంకా కొన్ని ఆచూకీ లభించలేదు. వాటి మీద కూడా పోలీసు అధికారులు ఫోకస్ పెట్టారు. వారిని కూడా తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తారని చెప్పి చాలా క్లియర్గా వాళ్ళు చెప్పినటువంటి పరిస్థితి పార్లమెంట్లో. సో ఇప్పుడు మరి దొరికారు కదా, ఇంకా ప్రాబ్లం ఏంటి అని చెప్పి అందరూ అనుకోవచ్చు. ఇప్పుడు వాళ్ళ జనసేన కార్యకర్తలు కానీ కూటమికి చెందినటువంటి నేతలు కానీ చాలామంది వాళ్ళ సోషల్ మీడియాలో వీటి వేదికగా మరి దొరికారు కదా, ఇంకా ప్రాబ్లం ఏంది, ఇక్కడ చర్చ ఏంటి, పవన్ కళ్యాణ్ రాగానే తిరిగి వచ్చారు కదా అని చెప్తా ఉన్నారు. అంటే ఇది పవన్ కళ్యాణ్ వల్ల తిరిగి వచ్చారా, ఇంకో దాని వల్ల తిరిగి వచ్చారా అనేది విషయం పక్కన పెడితే దొరికారు కదా అని ఇక్కడితో ఆపేయడానికి అవకాశం లేదు. దీని వెనక ఏం జరిగిందని తెలుసుకోవాల్సినటువంటి బాధ్యత అందరికీ ఉంది. అది ఏం జరిగిందో చెప్పాల్సినటువంటి బాధ్యత కూడా పవన్ కళ్యాణ్ సార్కు ఉంది. ఎందుకైతే ఎన్నికల ముందు వాలంటీర్ వ్యవస్థ ద్వారానే ఇది జరిగిందని చెప్పి వాలంటీర్లు అవమానించారు కదా. ఆ వాలంటీర్ వ్యవస్థలో ఆడవాళ్ళు ఉన్నారు, మగవాళ్ళు ఉన్నారు, అందరినీ అవమానించావు కదా నువ్వు ఆ రోజు. సో మరి ఆ నిజమా కాదా, ఇప్పుడు వచ్చినటువంటి ఎవరైతే తిరిగి వచ్చారో వాళ్ళని కనుక్కోండి. మీరు పడ్డటువంటి కష్టాలు, మీరు ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాత ఎన్నో కష్టాలు పడింటారు, ఎన్నో ఇబ్బందులు పడింటారు, దీనికి కారణమైనటువంటి వ్యక్తులు ఎవరైనా అడగండి. ఈ వాలంటీర్ వ్యవస్థ ద్వారానే మాకు ఈ రకంగా జరిగిందంటే కనుక దానికి కారణమైనటువంటి వ్యక్తులకు శిక్ష వేయండి. మీ ప్రభుత్వం అధికారం ఉంది కాబట్టి. ఒకవేళ వాలంటీర్తో సంబంధం లేదు, మా ఈ కారణాల చేత మేము వెళ్ళామని చెప్పి వాళ్ళంటే కనుక తక్షణమే డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ మీరు ప్రజలకు క్షమాపణ చెప్పాలి. ముఖ్యంగా వాలంటీర్ వ్యవస్థ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు క్షమాపణ మీరు చెప్పాలి. ఎన్నికలకు ముందు అధికారం రావడం కోసం నేను అబద్ధాలు చెప్పాను, తప్పుడు సమాచారాన్ని నేను మీకు చెప్పడం జరిగింది, అదంతా అబద్ధం. ఎందుకంటే ఇప్పుడు తిరిగి వచ్చిన వాళ్ళంతా కూడా ఏం జరిగిందో నాకు అన్ని విషయాలు చెప్పారు, ఇప్పుడే అసలైన నిజం నాకు తెలిసింది, కాబట్టి ఈ నిజాన్ని మీతో షేర్ చేసుకుంటానని చెప్పి ప్రజలకు వాలంటీర్ వ్యవస్థకు చెప్పాల్సినటువంటి బాధ్యత మీ పైన ఉంది. ఇంతటితో వచ్చారు కదా, ఇది ఆగిపోయింది కదా, అయిపోయింది కదా అనుకుంటే మాత్రం పొరపాటే. ముఖ్యంగా ఈ వాలంటీర్లు మాత్రం ఖచ్చితంగా దీనికి సంబంధించి ప్రశ్నించాల్సినటువంటి అవసరం ఉంది. ప్రజలకు అందరికైతే తెలియాలి ఇది వాలంటీర్ వ్యవస్థ ద్వారా జరిగిందా, ఇంకో రకంగా జరిగిందా అనేది తెలియాల్సినటువంటి అవసరం ఉంది. ఊరికే నేను ఏదో అభాండాలు వేసేస్తాను, మీ మీద దుమ్మెత్తి పోస్తాను, మీ మీద బట్టగాల్సి మీ మీద వేస్తాను, బురద మీ మీద చల్లుతాను, మీరు తుడుచుకోండి అంటే సరిపోదు. ఖచ్చితంగా తెలియాలి, ఖచ్చితంగా మీరు క్లారిటీ ఇవ్వాలి. అది మీ బాధ్యత కూడా.
మీరు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది, వీటిని పరిష్కారం చేయాల్సినటువంటి అవసరం కూడా మీ మీద ఉంది. అది తప్పైనా ఒప్పైనా నిజాయితీపరుడు పవన్ కళ్యాణ్ సార్ అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా మిమ్మల్ని గౌరవిస్తారు, మిమ్మల్ని దేవుళ్ళలాగా పూజిస్తారు. ఇంకోసారి మీరు అనవసరమైన అభాండాలు, అనవసరమైనటువంటి ఆరోపణలు చేయడానికి అవకాశం ఉండదు. అప్పుడు ఆచితూచి నిజమేంది అబద్ధమని తెలుసుకొని ఒకరి మీద ఆరోపణలు చేయడానికి మీకు కూడా ఒక ఆలోచన వస్తుంది. అరే ఇట్లా అబద్ధాలు చెప్పకూడదు కదా, ప్రజలను మోసం చేయకూడదు అనేటువంటి ఆలోచన మీలో నిజాయితీ ఉంటే అప్పుడు ఆటోమేటిక్గా మీకు కూడా వస్తుంది. సో ఇది వాలంటీర్లు తక్షణమే దీనికి సంబంధించి పవన్ కళ్యాణ్ గారిని కలవండి. మీరు ఆయన దగ్గర అడగండి, సార్ మా మీద ఆరోపణలు అయితే చేశారు కదా, మరి వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా, మా మీద ఏమైనా చెప్తున్నారా, మా వల్ల జరిగిందని ఎవరైనా చెప్తున్నారా, మరి కనుక్కోండి సార్, ఉంటే కనుక శిక్షలు వేయండి, మాకు శిక్ష అనుభవిస్తామని చెప్పి వాలంటీర్లు వెళ్ళి అడగండి. అంత మోసమే కదా, మీ ఉద్యోగాలు బాయే, మిమ్మల్ని మోసం చేసిరి, పైగా మీ మీద ఆరోపణలు చేసిరి. సో ఈ రకంగా ఆరోపణలు చేసి ఏదైనా ఒక మహిళ బాధపడి అయ్యో నా మీద ఇట్లా ఆరోపణలు చేస్తూ ఉన్నారని చెప్పి ఏదైనా చేసుకుని ఉంటే ఆ కుటుంబం ఎంత బాధపడేది, వాళ్ళ బాధను మీరు తీర్చలేరు కదా. కాబట్టి నిజాలేంది అబద్ధాలేంది అనేది ప్రతి ఒక్కరికి తెలియాలి. తెలియజేసే బాధ్యత మీది, అడగాల్సినటువంటి బాధ్యత ఈ వాలంటీర్లది, ప్రజలది.